హలో హాయ్ టు ఎవ్రీవన్. ఇది మనకి లాస్ట్ టాపిక్ అండి, ఎన్సీఆర్టీ కెమిస్ట్రీ నుంచి 10th క్లాస్ రిలేటెడ్. సో పీరియాడిక్ క్లాసిఫికేషన్ అండి. దీనికోసం చాలామంది వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఆల్రెడీ మీరంతా నేర్చుకుని ఉంటారు, బట్ కాన్సెప్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. సో ఇక్కడ మనకి పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో మనకి ఇంట్రడక్షన్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ మనకి ఏముంటుందా అంటే, వై డు వీ నీడ్ టు క్లాసిఫై ఎలిమెంట్స్. చూడండి, మనకి ఎందుకు క్లాసిఫికేషన్ అవసరం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒక కేసు తీసుకుందాం. ఇక్కడ ఒక 2 కేసెస్ కోసం మీకు చెప్తానండి. ఫస్ట్ కేసు ఏంటంటే, సపోజ్ 6th క్లాస్కి సంబంధించి ఒక 5 స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం, అండ్ 7th క్లాస్కి సంబంధించి ఒక 3 స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం, 8th క్లాస్కి సంబంధించి అడ్మిషన్స్ ఏమీ లేక ఒక్కరే స్టూడెంట్ ఉన్నారనుకుందాం. అలాంటప్పుడు మనం ఏం చేస్తామండి, టీచర్ అనేవారు ఏం చెప్తారు, ఈ 3 ప్లేసెస్ని ఒకే దగ్గర కూర్చోబెట్టి టీచర్ సెంటర్లో ఉండి, అండ్ ఇక్కడ 6th, 7th, 8th క్లాస్ని ఇలా చుట్టూ కూర్చోబెట్టుకొని, ఎదుగు ఒకలా టీచర్ ఒక ప్రాపర్ ప్లాన్ మీద ఒకే క్లాస్లో కూర్చోబెట్టి క్లాస్ కండక్ట్ చేస్తారు కదా. ఇది మనకి అడ్మిషన్స్ అలా తక్కువ ఉన్నప్పుడు. అలా కాకుండా సపోజ్ ఇంకొక కేసులో ఏంటి, సపోజ్ 6th క్లాస్కి సంబంధించి 50 మెంబర్స్ ఉన్నారు, 7th సంబంధించి 50 ఉన్నారు, 8th సంబంధించి 50 మెంబర్స్ ఉన్నారు. అలాంటప్పుడు ముగ్గురిని ఒకే దగ్గర పెట్టడం కష్టం కదండి. అంటే అక్కడ మీకు ఎలా అర్థమవుతుంది, ఇక్కడ ఇంక్రీజ్ అయ్యారు కదా పర్సన్స్ అనేవాళ్ళు. ఇంక్రీజ్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ క్లాసిఫికేషన్ ఉండాలి కదండి. పర్సన్స్ అనేవాళ్ళు తక్కువ ఉండేటప్పుడు ముగ్గురిని కలిపి ఒకే దగ్గర కూర్చోబెట్టారు టీచర్. అలా కాకుండా పర్సన్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అయినప్పుడు 6 సెపరేట్గా కూర్చోబెడతారు, 7 సెపరేట్గా కూర్చోబెడతారు, 8 సెపరేట్గా కూర్చోబెడతారు కదండి. ఇదే మనకి క్లాసిఫికేషన్ కదా. సో ఇలాంటి క్లాసిఫికేషన్ మనకు ఉంది, దానికోసం మన కాన్సెప్ట్లో నేర్చుకుందామండి. నెక్స్ట్ మనకి చూడండి, ఇవన్నీ మనకి ఏమేమి ఉంటాయి వరుసకి, ఇవన్నీ మనం ఒక్కొక్కటి చూద్దామండి. ఈరోజు ఇవన్నీ చూద్దాం, ఇవన్నీ కాదు. సో ఈరోజు నేను మీకు ఇంట్రడక్షన్ పార్ట్ చెప్తానండి. ఇంట్రడక్షన్ ఏంటి, మనకి ఎవరెవరు ఏం చెప్పారని చెప్పి చూద్దాము. సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఏంటంటే, ఎర్లీ అటెంప్ట్స్ ఎట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో మనకి ఇప్పుడున్నటి కాకుండా ఎర్లియర్గా మనకి ఎవరెవరు ఏ క్లాసిఫికేషన్ చేశారని చూద్దాము. అందులో ఫస్ట్ వన్ మనకి ఎవరు అంటే డోబర్నీర్ అండి. డోబర్నీర్ మనకి ఏం చేశారంటే, చూడండి ఇక్కడ మీకు ట్రయడ్స్ అని కనిపిస్తుంది కదా. ట్రయడ్స్ అంటే మీకు 3 అనే కదండి. ట్రై అంటే మీకు పేర్లోనే ఉంది 3 అని చెప్పి. అంటే ఈయన 3 ఎలిమెంట్స్ని ఒక గ్రూప్గా క్లాసిఫికేషన్ చేశారండి. ఇది జస్ట్ నేను ఇంట్రడక్షన్ చెప్తున్నాను అండి. డోబర్నీర్ ఏం చేశారంటే, మనకి డోబర్నీర్ ట్రయడ్స్ అని పేరు గుర్తుంచుకోండి. ట్రైలో ఆయన నేమ్లోనే ట్రై అని ఉంది. సో ట్రై అంటే ఏంటంటే, మనకు అక్కడ త్రీ ఎలిమెంట్స్లో ఒక గ్రూప్గా ఆయన క్లాసిఫికేషన్ చేశారు. అందుకే ట్రయడ్స్ అని చెప్పి అంటారండి. సో ఇందులో రూల్ ఏంటి, ఈయనలో వచ్చిన డ్రాబ్యాక్ ఏంటి, ఈయన వల్ల సెకండ్ పర్సన్ ఎవరంటే, ఈయనలో వచ్చిన డ్రాబ్యాక్ వల్ల సెకండ్ పర్సన్ ఎవరు వచ్చారంటే మనకి న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్స్. చూడండి, ఈ దాంట్లో మనకు ఆక్టేవ్స్ని గుర్తుంచుకోండి. ఆక్టేవ్స్ అంటే మీకు ఏంటంటే 8 అనమాట. సో గ్రూప్ ఆఫ్ 8 ఎలిమెంట్స్ని ఇన్ఫార్మ్ చేశారు. సో ఈయనలో వచ్చిన డ్రాబ్యాక్ అనేది కూడా ఉంటుంది కదా. డ్రాబ్యాక్స్ ఉండడం వల్ల ఒక్కొక్కటి వస్తుందండి. సో డోబర్నీర్లో మనకి ఏంటి ప్రాబ్లం ఉంది, న్యూలాండ్లో మనకి ఏంటి ప్రాబ్లం ఉంది, అవన్నీ చూద్దాం. నెక్స్ట్ మనకి లోథర్ మేయర్ అనే సైంటిస్ట్, ఆయన ఏం చేస్తారంటే, ఒక ఆయన ఎక్స్పెరిమెంట్ చేశారండి. ఆయన అటామిక్ వాల్యూమ్ కోసం చెప్పారనమాట. ఒక గ్రాఫ్ని తయారు చేశారు. ఇదంతా మనకి చాలా రూల్ ఉందండి. ఇది మొత్తం మన కాన్సెప్ట్లో నేర్చుకుందాం. సో ఈయన ఏంటో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, అది కూడా అటామిక్ వాల్యూమ్ కోసం ఈయన చెప్పిన కాన్సెప్ట్. అంటే అటామిక్ మాస్కి అటామిక్ వాల్యూమ్కి మధ్య ఏ రిలేషన్షిప్ ఉంటుందని చెప్పి ఈయన చెప్పారు. అండ్ 4th వన్ మనకి మెండ్లీ పీరియాడిక్ టేబుల్ అండి. ఈయన ఏంటంటే మనకి పీరియాడిక్ లా అని చెప్పారండి. సో ఈయన టేబుల్కి, ఈయన యొక్క లాకి బేసిక్ ఎవరంటే మనకి లోథర్ మేయర్స్ కర్వ్ అండి. ఓకేనా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈయన్ని బేస్ చేసుకుని, లోథర్ మేయర్స్ కర్వ్ని బేస్ చేసుకుని మీకు మెండ్లీ అనే ఆయన మీకు ఏం చేశారంటే ఒక పీరియాడిక్, ఆయన లాని ఫస్ట్ చెప్పారనమాట. ఓకేనా. సో అది కూడా మనం చూద్దాము. నెక్స్ట్ మనకి ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న మోడర్న్ పీరియాడిక్ టేబుల్. సో ఇవన్నీ చూద్దామండి క్లియర్గా. అయితే మనకి యాక్చువల్లీ ఏమైందంటే, మెండ్లీ పీరియాడిక్ టేబుల్ ఉంది కదండి. ఈయన తర్వాత మనకి ఈయన లాలో కూడా కొంత ప్రాబ్లం ఉందండి. ఈయన దాంట్లో ప్రాబ్లం రావడం వల్ల మనకి మోస్ట్లీ అనే సైంటిస్ట్ వచ్చి ఏం చేశారంటే, ఈ పీరియాడిక్ టేబుల్లో కొన్ని చేంజెస్ అని చెప్పి అది మోడిఫికేషన్ చేశారనమాట. మెండ్లీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మోస్ట్లీ అనే సైంటిస్ట్ వచ్చి మనకి ఆయన మోడిఫికేషన్ చేసి మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఇచ్చారండి. సో ఇవన్నీ మనం చూద్దాం. అంటే మనం ప్రెజెంట్ ఫాలో అవుతుంది కూడా ఇదేనండి. మనకి మోస్ట్లీ అనే సైంటిస్ట్ మనకి ఏం చేశారంటే, మోర్ ఎలిమెంట్స్ క్లాసిఫికేషన్ చేస్తారండి. వీళ్ళు 3 అని 8 అని కొన్నింటి వరకు చేసి వదిలేశారు. బట్ మోర్ ఎలిమెంట్ క్లాసిఫికేషన్ మీకు ఎవరు చేశారంటే మోస్ట్లీ ఆయనే మనం ఇప్పుడు ఫాలో అవుతున్నామండి. అదే మనకి ఆయన ఫుల్ నేమ్ ఏంటంటే హెన్రీ మోస్ట్లీ. సో ఫస్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దామండి. సో ఫస్ట్ వన్ ఏంటి, మనకి ఫస్ట్ ఎవరు మనకి డోబర్నీర్ ట్రయడ్స్ కదా. సో డోబర్నీర్ ట్రయడ్స్ కోసం చూద్దాము. డోబర్నీర్ ట్రయడ్స్ మనకి ఏం చెప్పారంటే, ఆయన 3 ఎలిమెంట్స్ను గ్రూప్గా చేశారని చెప్పారు కదా. అంటే గ్రూప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్ మనకి హ్యావింగ్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ అని చెప్పారండి. ఆయన ఏంటంటే ఒక గ్రూప్లో 3 ఎలిమెంట్స్ ఉంటాయి, అవన్నిటికీ కూడా సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పారు. సపోజ్ చూడండి, ఇది ఒక గ్రూప్, ఇందులో 1, 2, 3 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. ఈ ఫస్ట్ దానికి ఏం కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, సెకండ్ దానికి అదే, థర్డ్ దానికి అదే, మూడింటికి కూడా కెమికల్
కెమికల్ ప్రాపర్టీస్ మీకు ఎలా ఉంటాయంటే సిమిలర్గా ఉంటాయి. అండ్ ఇంకొకటి గ్రూప్ ఫామ్ చేశారు. సపోజ్ ఇంకో గ్రూప్ ఏదో ఏబిసి ఉందనుకోండి, ఏకే ఇంటూ బీకే ఇంటూ సీకే ఇంటూ ముగ్గురికి కూడా ఒకే కెమికల్ ప్రాపర్టీస్ అనమాట, సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయండి. సో ఈయన అంటే త్రీ ఎలిమెంట్స్ను గ్రూప్గా ఫామ్ చేశారు కాబట్టి వాటన్నిటికీ కూడా సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయండి. సో దాన్ని ఏమంటారంటే ట్రైడ్ అని చెప్తారు. సో ఈయన త్రీ ఎలిమెంట్స్ను గ్రూప్గా ఫామ్ చేశారండి. అయితే ఈయన దేని బట్టి ఫామ్ చేశారంటే సపోజ్ మనకి చూడండి, మనకి ఇక్కడ ఈయన మనకి అటామిక్ వెయిట్ బట్టి చేశారండి. మీకు తెలుసు కదా అటామిక్ మాస్ గురించి తెలుసు కదండి. అటామిక్ మాస్ అంటే ఏంటి, మనకి అది సెంటర్పై కాన్సన్ట్రేట్ అవుతుంది కదా. సో ఈయన ఏం చేశారంటే ఒక ఏబీసీ అనే 3 ఎలిమెంట్స్ సపోజ్ తీసుకున్నాం అనుకోండి. ఇలా మీకు అర్థమయ్యేలా చెప్తా చూడండి. ఏబీసీ అనేది ఏంటి, మనకి ఆయన ప్రకారం 3 ఎలిమెంట్స్ ఒక గ్రూప్లో పెట్టారు. సో ఈ గ్రూప్లో పెట్టేటప్పుడు మనకి సెంటర్ది ఏంటి, బి కదండి. బి యొక్క అటామిక్ మాస్ అనమాట M2 అనుకున్నాం, ఏది M1 అనుకున్నాం, సిది M3 అనుకున్నాం. సో బీది మనకి ఎలా వస్తుందంటే వీటి యొక్క యావరేజ్ అండి. యావరేజ్ అంటే ఏమవుతుంది, మనకి ఈ రెండింటికి యాడ్ చేస్తాం కదా, M1 + M3 బై ఎన్ని ఉన్నాయని మనం డినామినేటర్లో వేస్తాం కదండి, అదే కదా మనకి యావరేజ్. సో ఈ యావరేజ్ని అంటే ఈయన ఈ లా ప్రకారం చెప్పారండి. మనకి డాబర్నీ ట్రైడ్స్ మీకు అర్థమవుతుంది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేటప్పుడు. చూడండి, మనకి బీ కావాలంటే ఏ అండ్ సి యొక్క యావరేజ్ని ఇక్కడ తీసుకుంటాం. సెంటర్లో ఉన్నది రావాలంటే మనకి ఆ యావరేజ్ని ఇక్కడ తీసుకుంటాం. సో ఈయన ఏం చేశారంటే అటామిక్ మాస్ యొక్క యావరేజ్ బట్టి చెప్పారండి. సపోజ్ మనకి ఏంటి అటామిక్ మాస్ అంటే ఏంటి, మనకి సెంటర్పై కాన్సన్ట్రేట్ అవుతుంది కాబట్టి ఆ సెంటర్ని తీసుకుంటే మనకి ఆ సెంటర్ది ఎలా వస్తుంది, వాటి యొక్క యావరేజ్ కదా. సో మనకి బి యొక్క అటామిక్ మాస్ మనకి ఏంటండి M2, అది మనకి ఎలా వస్తుంది M1 + M3 హోల్ బై 2 అంతే కదండి. ఇది చేస్తేనే మనకి ఇది M2 అనేది మనం ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. సో అంటే ఈయన థియరీ ఏంటంటే ఇదండి, ఈయన లా అనమాట ఇది. సో ఈయన ప్రకారం మీకు ఒక అప్లికేషన్ చెప్తే అర్థమవుతుంది. సపోజ్ లిథియం తీసుకుంటా అండి నేను, లిథియం అండ్ సోడియం పొటాషియం తీసుకున్నాను అనుకోండి. లిథియంకి అటామిక్ వెయిట్ 7 అండ్ పొటాషియంకి 39, ఓకేనా. సో ఇక్కడ మనకి సోడియం కావాలంటే అప్పుడు ఎలా వస్తుందండి, సపోజ్ మనకి లిథియంకి 7 అండ్ పొటాషియంకి 39 అయితే మనకి సోడియంది కావాలంటే ఎలా వస్తుంది, ఇది మిడిల్లో కదా ఉందండి. మనకి ఆయన ప్రకారం ఈ 3 ఎలిమెంట్స్ ఒకటి ఫామ్ చేశారు. అండ్ మిడిల్లో కావాలంటే మనకి ఏంటి, రెండింటి ఒక యావరేజ్ కదా. అప్పుడు 39 + 7 అంటే 46/2. 46/2 అంటే మనకి ఎంత వస్తుందండి, సోడియంది 23 వస్తుంది కదా. సోడియంది మనకి ఎంత వచ్చిందండి, 23 వస్తుంది, ఓకేనా. సో ఇలా ఈయన యొక్క మనకి థియరీ చెప్పారండి. అంటే ఈయన యొక్క థియరీ మీరు సింపుల్గా గుర్తుంచుకోండి. మీరు సింపుల్గా మైండ్లో ఏం పెట్టుకుంటారంటే ఆయన నేమ్లోనే ఉంటుంది. డాబర్నీ ట్రైడ్స్ అంటే మీకు 3 ఎలిమెంట్స్. సో 3 ఎలిమెంట్స్ ఏబీసీ అని పెట్టుకున్నాము. వీటికి మాస్ ఏంటండి M1 M2 M3 అనుకున్నాం. సో మీకు బి రావాలంటే వాటి యొక్క యావరేజ్ని తీసుకుంటామంటే A + C/2 అని మైండ్లో పెట్టేసుకోండి. దాన్ని బట్టి ఆయన మనకి థియరీ చెప్పారు. సో అర్థమైంది కదండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ చెప్పాను, లిథియం సోడియం పొటాషియం అని చెప్పి. చూడండి, లిథియం మీకు సపోజ్ మనకి దాని యొక్క అటామిక్ మాస్ 7 అయితే పొటాషియంది 13 అయితే మనకి మిడిల్లో వచ్చేస్తుంది కదండి యావరేజ్. ఆల్రెడీ మనకి తెలిసి యావరేజ్ చేస్తే వస్తుందని చెప్పి. సో యావరేజ్ ఎంత వస్తుంది, 13 + 7 అంటే మనకి 46/2 అంటే 23. అది మీకు సోడియం యొక్క అటామిక్ మాస్ 23 అవుతుందండి. ఇది మనకి ఈయన చెప్పిన థియరీ. సో ఇందులో ఈయన దాంట్లో ఏంటి ప్రాబ్లమ్ కూడా చూద్దామండి. చూడండి, ఇక్కడ మనకి లిథియం సోడియం పొటాషియం ఆల్రెడీ మనం చూసాం కదా. లిథియం 7 పొటాషియం 39, ఈ రెండింటి యొక్క యావరేజ్ చేస్తే మీకు వచ్చేది ఏంటంటే 23 అంటే అది మనకి సోడియం కదా. సిమిలర్లీ చూడండి, ఇక్కడ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఉంది కదా. క్లోరిన్కి 35.5 అటామిక్ మాస్ అండ్ అయోడిన్కి ఎంత 127. ఆ రెండింటి యొక్క యావరేజ్ మీరు చేయండి, మీకు వస్తుంది 81.25 అంటే మనకి అప్రాక్సిమేట్లీ 18 కదండి కదా. కాబట్టి 80 అని తీసుకున్నాం, అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకోవచ్చు. అండ్ ఇది చూడండి, మనకి కాల్షియం స్ట్రాన్షియం బేరియం ఇవి తీసుకుంటే వీటికి చూడండి కాల్షియం కింద బేరియం కింద ఉంది కదా. ఈ రెండింటి యొక్క యావరేజ్ చేస్తే మీకు 88.5 అంటే మనకి అప్రాక్సిమేట్లీ 88 కదండి. సో 88 వేసుకున్నా అది మనకి ఏమవుతుంది, స్ట్రాన్షియం అవుతుంది కదా. సో ఇలా ఈయన యొక్క థియరీ అండి. ఈయన యొక్క థియరీ ఏంటంటే మనకి మిడిల్ది రావాలంటే వాటి యొక్క యావరేజ్ని తీసుకుంటామండి, ఓకేనా. బట్ ఇది ఎందులో ఫెయిల్ అయిందంటే ఈయన మీకు చెప్పింది ఈ 3 ఇది ఒక ట్రైడ్, ఇది ఒక ట్రైడ్, ఇది ఒక ట్రైడ్. సో ఎన్ని ట్రైడ్స్ కంప్లీట్ అయ్యి 3 ట్రైడ్స్ మాత్రమే కంప్లీట్ అయ్యాయి. బట్ 4th ట్రైడ్లో ఏంటంటే ఆయన కాన్సెప్ట్ ఫెయిల్ అయిందనమాట. ఇది ఆయన యొక్క డ్రాబ్యాక్ అండి, ఓకేనా. సో డాబర్నీస్ 3 ట్రైడ్స్ అంటే మీకు 3 ఎలిమెంట్స్ని ఒక గ్రూప్గా ఫామ్ చేశారు. ఆ 3 ఎలిమెంట్స్ యొక్క ప్రతి ఒకదానికొకటి కెమికల్ ప్రాపర్టీస్ సిమిలర్గా ఉంటాయి. ఈయన ఏం చేశారంటే వాటి యొక్క యావరేజ్ని తీసుకొని మిడిల్ది చెప్పారనమాట, ఓకేనా. సో ఈయనది మీకు ఎక్కడ ఫెయిల్ అయింది, ఈయన డ్రాబ్యాక్ ఏంటంటే 3 ట్రైడ్స్ వరకు ఆయన కంప్లీట్ చేశారు. 4th ట్రైడ్లో ఏమైందంటే ఫెయిల్ అయిందండి. ఇది ఆయన యొక్క డ్రాబ్యాక్. సో దీనికి లిమిటేషన్స్ ఉంటాయి కదా, లిమిటేషన్స్ చూద్దాము. లిమిటేషన్స్ అదే అండి, మనకి లిమిటేషన్స్ అంటే మీరు ఇదే గుర్తుంచుకోండి. ఆయనది ఏంటంటే ఆయన డ్రాబ్యాక్ కదా, లిమిటేషన్స్ 3 వరకు మాత్రమే ఆయన క్లియర్ అయింది. 4th ఆయన క్లియర్ చేయలేకపోయారు. ఇది ఈయన గురించి. నెక్స్ట్ వన్ చూడండి, మనకి న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్స్.
చూడండి ఈయన ఏంటంటే మనకి ఆక్టేవ్స్ అనే నేమ్లోనే ఉంది. ఇందాక ఆయన ట్రైడ్ కాబట్టి 3 ఎలిమెంట్స్, ఈయన ఆక్టేవ్స్ అంటే ఆక్టేవ్స్ న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్స్ అంటే ఆక్టేవ్స్ అంటే ఏంటి మనకి 8 ఎలిమెంట్స్ కదండి. సో 8 ఎలిమెంట్స్ అంటే ఈయన ఏంటంటే ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నా సరే అది ఇంక్రీజింగ్ ఆర్డర్లో అని పెట్టారండి, ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టారు. సపోజ్ ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కింద నేమ్స్ కనిపిస్తున్నాయి కదా కొన్ని ఎలిమెంట్స్, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, సోడియం. ఫ్లోరిన్ తర్వాత మనకి ఏం రావాలంటే నియాన్ ఉండాలండి. ఇక్కడ మనకి నియాన్ ఎందుకు అక్కడ మనకి ఆయన దాంట్లో లేదంటే ఆయన మనకి నియాన్ అనేది మనకి నోబుల్ గ్యాసెస్, దీనికోసం చూద్దామండి నోబుల్ గ్యాస్ ఏంటి, ఇనర్ట్ గ్యాస్ ఏంటి, ఇవన్నీ మనం చూద్దాం. ఇనర్ట్ గ్యాస్ ఏంటి, నోబుల్ గ్యాసెస్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. సో ఫ్లోరిన్ తర్వాత మీకు ఏమి ఉండాలంటే నియాన్ ఉండాలండి. సో నోబుల్ గ్యాసెస్ని ఈయన మనకి డిస్కవర్ చేయలేదు ఈయన ప్రకారం, సో అందుకు ఇక్కడ మనం రాయలేదు. నెక్స్ట్ ఏంటంటే సోడియం, పొటాషియం. సో నెక్స్ట్ ఏంటంటే మనకి సోడియం తర్వాత నెక్స్ట్ ఏంటి మనకి అక్కడ మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, నెక్స్ట్ ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, పొటాషియం ఇలా ఉన్నాయి కదండి. సో ఇలా ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఆయన మనకి పెట్టారండి. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ మాస్ అనమాట. ఒకదానికి హైడ్రోజన్ కన్నా హీలియంకి ఎక్కువ, అలా మనకంటే అటామిక్ మాస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఈయన మనకి ఎలిమెంట్స్ని పెట్టారు. బట్ ఎలా పెట్టారంటే ఈయన మనకి మ్యూజిక్ మనకి క్లాసికల్ మ్యూజిక్ తెలుసు కదండి, లైక్ అంటే మనకు తెలీదు బట్ ఇవి తెలుసు కదా, సా, రీ, గా, మా, పా, దా, నీ, సా, ఇది మనకి తెలుసు కదా. అంటే ఇది చూడండి, సాని మనం 1 అనుకుంటే, రే మనకి 2, ఇది మనకి 3, 4, 5, 6, 7, 8 మళ్ళీ మనకి సా వస్తుంది కదండి. అంటే ఫస్ట్ నుంచి 8కి మళ్ళీ ఏమవుతుంది, రిపీట్ అవుతుంది. మళ్ళీ కిందన వేసుకున్నాం అనుకోండి, సెకండ్ నుంచి 9కి రిపీట్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, అంటే సెకండ్ మనకి రీ ఉంది కదా, 8 తర్వాత మళ్ళీ మనకి 9th ఏమొస్తుంది, రీ వస్తుంది కదండి. సో అది మళ్ళీ సెకండ్ 9కి ఈక్వల్ అవుతుంది, థర్డ్ది 10కి ఈక్వల్ అవుతుంది, ఫోర్త్ది 11కి ఈక్వల్ అవుతుంది. అలా మనకి అనమాట. అంటే ఫస్ట్ది అండ్ 8th వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అని ఈక్వల్ అని చెప్పి ఆయన చెప్పారండి. అర్థమవుతుందండి. ఈయన మనకి ఎలా మనకి ఐడెంటిఫికేషన్ చేయాలి అంటే ఈయన క్లాసికల్ మ్యూజిక్ తెలుసా, క్లాసికల్ మ్యూజిక్ పై డిపెండ్ అయి చేశారంటే ఈయన చేయలేదు. మనకి బుక్స్లో రాసిన ఆథర్స్ కానీ రైటర్స్ కానీ వీళ్ళు మనకి చెప్పారనమాట. అంటే వీళ్ళు ఇలా మనం గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా వీళ్ళు ఇలా చెప్పారండి. చూడండి మనకి మ్యూజిక్కి సంబంధించి మనకు తెలుసు, సా, రీ, గా, మా, పా, దా, నీ, సా ఉంది కదా. సో ఇందులో ఫస్ట్ది మనకి సా వస్తుంది, మీరు నెంబరింగ్ ఇచ్చుకుంటే 8th వన్ కూడా మళ్ళీ రిపీట్గా సా వస్తుంది. దాన్ని బట్టి మీకు ఫస్ట్ అండ్ 8th యొక్క ప్రాపర్టీ సేమ్ అని చెప్పారండి. అంటే 1కి మళ్ళీ 8th ప్లేస్లో మళ్ళీ మీకు రిపీట్ అవుతుంది కదండి. సో మీకు వీటి యొక్క అంటే మ్యాచ్ అవుతుంది అనమాట. 1 మళ్ళీ 8తో మ్యాచ్ అవుతుంది. మళ్ళీ 2 తర్వాత చూడండి, ఇక్కడ మనకి 9th ప్లేస్లో మళ్ళీ మనకి రీనే కదా వస్తుంది, మళ్ళీ ఇక్కడ రీ వస్తుంది. సో 2 అనేది మీకు 9తో ఈక్వల్ అవుతుంది, 1 అనేది 8కి ఈక్వల్ అవుతుంది, 2 అనేది 9కి అంటే రిపీట్ వస్తుంది, థర్డ్ ప్లేస్లో మళ్ళీ అక్కడ 10th రిపీట్ అవుతుంది. ఇలా మనకి రిపీట్ అవుతున్నాయి కదండి. సో ఇలా మనకి ఇక్కడ మ్యాచ్ అవుతున్నాయి. సిమిలర్లీ మనకి ఎలిమెంట్స్లో కూడా ఇంతే అండి. అంటే ఫస్ట్ అండ్ 8 ఎలిమెంట్స్ యొక్క సిమిలర్ ప్రాపర్టీస్ అని చెప్పారండి. చూడండి ఫస్ట్ది 8th మనకి ఇక్కడ మ్యాచ్ అవుతుంది కదా. సో వాటి యొక్క ప్రాపర్టీస్ సిమిలర్ అని చెప్పారు. సెకండ్ అండ్ 9th మ్యాచ్ అవుతున్నాయి కదండి, వాటి యొక్క ప్రాపర్టీస్ సిమిలర్ అని చెప్పి ఈయన మనకు చెప్పారు. సో అది చూసుకుంటే చూడండి, ఇక్కడ మనకి నార్మల్గా మనకి తెలుగులో కానీ హిందీలో కానీ ఇంగ్లీష్లో అయితే చూడండి మనం సాని ఏమో ఇక్కడ ఏమంటామంటే డో అని చెప్తాము. అండ్ నెక్స్ట్ రీ అంటే మనకి రేన్ అంటాము. ఇది ఇంగ్లీష్ గురించి అండి. మన సా, రీ, గా, మా, పా, దా, నీ, సా అనేది మనకి హిందీ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అండ్ ఇంగ్లీష్లో అయితే మనం అలా అనమండి. ఇంగ్లీష్లో మీకు బ్రాకెట్లో పెట్టాను చూడండి, డో అని చెప్పి, రే, అండ్ ఇంకోటి ఏంటంటే మీ అని చెప్పి, నెక్స్ట్ ఫా, నెక్స్ట్ సో, నెక్స్ట్ లా, నెక్స్ట్ వన్ టీ అనమాట. సో ఇవి మీకు ఇంగ్లీష్లో అని మీకు క్లాసికల్ మ్యూజిక్ సంబంధించి ఇంగ్లీష్లో ఉండేవి నేను మీకు బ్రాకెట్లో పెట్టాను. వాళ్ళ ప్రకారం కూడా చూసుకున్న మీకు అలానేనండి. చూడండి ఇది ఫస్ట్ వన్ కదా, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th, 7th మళ్ళీ మీకు 8th వన్ ఏమొస్తుందంటే ఫస్ట్దే వస్తుందండి, డో అని చెప్పి. ఓకేనా. అంటే ఇంగ్లీష్ వాళ్ళ మ్యూజికల్ ప్రకారం చూసుకున్నా సరే మీకు అలానే రిపీట్ అవుతుంది. ఫస్ట్ది 8th రిపీట్ అవుతుంది, సెకండ్ది 9th రిపీట్ అవుతుంది, థర్డ్ది 10th రిపీట్ అవుతుంది. అంటే దీన్ని బట్టి ఆయన ఏం చెప్పారంటే అంటే మ్యూజికల్ బట్టి ఆయన చెప్పలేదు, ఆయన చెప్పిన దాన్ని బట్టి మన వాళ్ళు అలా రాసుకున్నారనమాట, మనకి అర్థమయ్యేలా ఉండాలని చెప్పి. అంటే దీన్ని బట్టి మీకు ఫస్ట్ది 8th సిమిలర్ ప్రాపర్టీస్, సెకండ్ది 9th సిమిలర్ ప్రాపర్టీస్ అని చెప్పి ఆయన చెప్పారు మనకి. ఓకేనండి. సో దీన్ని బట్టి మనకు ఒక టేబుల్లో చూసుకుంటే చూడండి, ఇక్కడ హైడ్రోజన్ అనేది చూడండి, హైడ్రోజన్ అనేది మనకి ఇప్పటికీ కూడా దాని యొక్క పోషణ కోసం ఏం తెలియదండి. సో హైడ్రోజన్ మనం విడిచిపెడతాము. సో ఇక్కడ లిథియం నుండి తీసుకుంటామండి. లిథియంని మనం 1 అనుకుందాము. నెక్స్ట్ చూడండి బెరీలియం 2, 3, 4, 5, 6, నెక్స్ట్ ఫ్లోరిన్ 7, నెక్స్ట్ 8 సోడియం కదండి, మీకు ఆల్రెడీ చెప్పాను 1 and 8 ఎలిమెంట్స్ సిమిలర్ ప్రాపర్టీస్ అని. సో లిథియం అండ్ సోడియం ఏమవుతాయి మనకి సిమిలర్ ప్రాపర్టీస్ అవుతాయి. నెక్స్ట్ 9th, సెకండ్ అండ్ 9th మళ్ళీ సేమ్ కదండి, మీకు ఆల్రెడీ చెప్పాను సా, రీ, గా, మా, పా, దా, నీ, సా కోసం 1 అనేది 8th ఈక్వల్ అవుతుంది, 2 అనేది 9th ఈక్వల్ అలా. సో 2 అనేది మనకి 9th ఈక్వల్ కాబట్టి ఈ రెండింటి యొక్క ప్రాపర్టీస్ ఈక్వల్ అని చెప్పి, అండ్ థర్డ్ అనేది 10కి ఈ రెండింటి యొక్క ప్రాపర్టీస్ ఈక్వల్ అని చెప్పి ఆయన అలా చెప్పారు కదా. సో ఈ రెండింటికి ఇలా ప్రాపర్టీస్ ఈక్వల్ అని చెప్పి ఆయన చెప్పారు మనకి. అంటే ఆయన దాన్ని బట్టి మీకు
ఏమర్థమైందండి, ఫస్ట్ అండ్ 8th ఎలిమెంట్ అండ్ సెకండ్ అండ్ 9th ఎలిమెంట్ ఇలా సో మనం ఇలా పెట్టుకునేటప్పుడు వాటి యొక్క సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పారు. బట్ ఈయన దాంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే కాల్షియం తర్వాత ఇందు ఫెయిల్ అయిందండి. ఓకేనా, కాల్షియం తర్వాత నుంచి ఇందు ఫెయిల్ అయిందండి. కాల్షియం తర్వాత నుండి ఏంటంటే చూడండి, కాల్షియం తర్వాత ఉంది కదా క్రోమియం, ఇక్కడ నుండి ఇవన్నీ ఫెయిల్ అయిపోయాయి అనమాట ఈయనవి. కాబట్టి ఈయన యొక్క డ్రాబ్యాక్ ఇదేనండి. సో ఈయన యొక్క డ్రాబ్యాక్స్ చూసుకుంటే మనకి చూడండి చాలా ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి చూడండి, ద ప్రాపర్టీస్ లిథియం ఆర్ సిమిలర్ టు 8th ఎలిమెంట్, దట్ ఈస్ సోడియం, బెరీలియం ఆర్ సిమిలర్ టు మెగ్నీషియం సోన్స్. సరిపోయింది కదండి, ఇది ఆల్రెడీ మీకు నేను కాన్సెప్ట్లోనే చెప్పాను ఇప్పుడే. ప్రాపర్టీస్ ఆఫ్ లిథియం ఆర్ సిమిలర్ టు 8th ఎలిమెంట్ చూడండి, మనకి ఫస్ట్ స్లైడ్లో ఆల్రెడీ చూసాం. లిథియం అనేది చూడండి, లిథియం అనేది మనకి దేనికి ఈక్వల్ అండి, 8th ఎలిమెంట్ అంటే అక్కడ సోడియం కదా వస్తుంది. 1 2 3 4 5 6 7 అనేది ఫ్లోరిన్ వస్తుంది, 8 అనేది మనకి సోడియం వస్తుంది. సో లిథియం అనేది మనకి అక్కడ దేనికి ఈక్వల్ అవుతుందండి, 8th ఎలిమెంట్ అయిన సోడియం, బెరీలియం. అండ్ బెరీలియం అనేది దేనికి ఈక్వల్, అక్కడ మెగ్నీషియం చూడండి, బెరీలియం అనేది మెగ్నీషియం ఈక్వల్. అండ్ బోరాన్ అనేది అల్యూమినియం, కాల్షియం సిలికాన్, సోడియం ఫాస్ఫరస్, ఆక్సిజన్ సల్ఫర్, ఇలా ఒకదానికొకటి ఈక్వల్ కదా. సో ఇది మనకి ఫస్ట్ పాయింట్ అండి ఆయనది. ఓకేనా, ఇది ఆయన యొక్క ఫస్ట్ రూల్. అండ్ సెకండ్ వన్ చూడండి, మనకి ఏంటంటే లిమిటేషన్స్ ఉంటాయి కదా, ప్రతి దాంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో ఈయన దాంట్లో లిమిటేషన్స్ ఏంటి, ఈయన ప్రాబ్లమ్స్ ఏంటని చూద్దాము. సో ఈయన ఏంటంటే మనకి అప్లికబుల్ అప్ టు ఓన్లీ కాల్షియం వరకేనండి. మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను, కాల్షియం వరకు మాత్రమే అంది సక్సెస్ అయింది. కాల్షియం తర్వాత వచ్చే క్రోమియం ఇవన్నీ మనకి ఏమయ్యాయంటే ఆయన దాంట్లో ఫెయిల్ అయ్యాయి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే లిమిటేషన్స్లో మనకి అప్లికబుల్ ఓన్లీ అప్ టు కాల్షియం అండి. ఓకేనా, ఫస్ట్ పాయింట్ చూడండి, అప్లికబుల్ ఓన్లీ అప్ టు కాల్షియం వరకు ఆయన అప్లికబుల్ అయింది. దాని తర్వాత ఏంటంటే 8th ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్ అలా మనకి మిస్ మ్యాచ్ అయిపోయింది, సిమిలర్ ప్రాపర్టీస్ అక్కడ ఉండట్లేదు. అండ్ సెకండ్ వన్ చూడండి, ఇట్ వాస్ అజ్యూమ్డ్ బై న్యూటన్స్. ఈ సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి 56 ఎలిమెంట్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యాయండి నేచర్లో. ఆయన ప్రకారం ఏంటంటే అంటే ఇలా ఆయన రూల్ చెప్పారు కదా, ఫస్ట్ దానికి 8th ఫిట్ అవ్వాలని చెప్పి, అలా ఫిట్ అయ్యేవి మాత్రమే ఆయన ఎగ్జిస్ట్ అయ్యని చెప్పారు. ఫిట్ అంటే ఆయన రూల్ ప్రకారం ఫిట్ అయినవి ఎలిమెంట్సా, ఫిట్ కానివి ఎలిమెంట్స్ కావా అనేది అది కూడా ఒక ప్రాబ్లం కదండి. సో అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే మనకి సేమ్ స్లాట్లో 2 ఎలిమెంట్స్ పెట్టారు, మీరు అక్కడ స్లైడ్లో అబ్జర్వ్ చేశారు లేదా, ఆ 2 అన్లైక్ ఎలిమెంట్స్ కూడా పెట్టారు చూడండి. సేమ్ స్లాట్లో మనకి ఏంటంటే 2 ఎలిమెంట్స్ పెట్టారు చూసారా, ఇక్కడ కోబాల్ట్ అండ్ నికెల్ కానీ, ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అంతే కదా మనకి సీజియం కానీ సోడియం కానీ, ఇలా 2 ఎలిమెంట్స్ని ఒక స్లాట్లో పెట్టారండి. అలా ఎందుకు పెట్టారు, యాక్చువల్గా ఒక్కొక్కటే కదా అక్కడ ఉండాలి, బట్ 2 ఎలిమెంట్స్ పెట్టారు చూడండి. ఇక్కడ కోబాల్ట్ నికెల్ పెట్టారు, సేమ్ స్లాట్లో పెట్టారు కదా. ఎందుకు పెట్టారంటే అక్కడ రీజన్ కూడా లేదనమాట. కానీ దాన్ని కూడా ఎక్కడ పెట్టారు, మనకి ఫ్లోరిన్ అండ్ క్లోరిన్ కింద పెట్టారు చూడండి. అంటే క్లోరిన్ ప్రాపర్టీస్ దీనికి ఈక్వల్ ఉండాలి కదా. మనకు ఆయన ప్రకారం ఏంటి, ఈ 2 ప్రాపర్టీస్ ఈక్వల్, ఈ రెండింటి ఈక్వల్ రిపీటెడ్ ప్లేస్లో వస్తున్నాయి కాబట్టి ఈక్వల్ అని చెప్పుకున్నాం. సో క్లోరిన్ ఈక్వల్ అయినప్పుడు క్లోరిన్తోనే కోబాల్ట్ నికెల్ కూడా మనకి ప్రాపర్టీస్ ఈక్వల్ ఉండాలి కదా. కానీ అలా ఉండట్లేదు, ఎందుకంటే క్లోరిన్ యొక్క ప్రాపర్టీస్ వేరండి, అవి గుడ్ మెటల్స్ అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు, మెటల్స్లో నేర్చుకున్నాం మనం. ఫ్లోరిన్ అండ్ క్లోరిన్ అనేవి మీకు గుడ్ మెటల్స్ అండి, బట్ కోబాల్ట్ అండ్ నికెల్ అనేవి మనకి నాన్ మెటల్స్. సో ప్రాపర్టీస్ మనకి ఎలా సేమ్ అవుతాయండి, ఇక్కడ చూసుకుంటే ఈ 2 మనకి మెటల్స్ ఉన్నాయి, బట్ కోబాల్ట్ అండ్ నికెల్ అనేది ఏంటంటే మనకి నాన్ మెటల్. మనకి తెలుసు కదా మెటల్స్ నాన్ మెటల్స్ ఆల్రెడీ నేర్చుకున్నాం. మెటల్స్కి క్వైట్ ఆపోజిట్ ప్రాపర్టీసే నాన్ మెటల్స్ కదండి. ఇవి మనకి లస్ట్రస్ ప్రాపర్టీ ఉంటాయి, ఇవి లస్ట్రస్ ప్రాపర్టీ ఉండవు. బట్ ఇక్కడ ఈయన ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఇది ఫెయిల్ అవుతుంది కదా, కాబట్టి ఇది ఒక డ్రాబ్యాక్ అండి అయింది. ఓకేనా, అండ్ ఇక్కడ కూడా చూడండి మీకు సీరియం అండ్ ఇది సీజియం కాదండి, సీరియం ఉంది కదా, సీరియం అండ్ సోడియం, ఇది కూడా మనకి ఏంటంటే ఆయన ఎందుకనేది మనకు అసలు ఆయన చెప్పలేదు, సేమ్ స్లాట్లో పెట్టారు, అసలు రీజన్ అనేది చెప్పలేదు. బట్ ప్రాపర్టీస్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి ఈయన యొక్క లిమిటేషన్స్ అండి. ఓకేనా, సో ఫస్ట్ ఏంటంటే మనకి అప్ టు ఓన్లీ కాల్షియం వరకే అవి మనకి చెప్పారు ఆయన, తర్వాత అంతా ఫెయిల్ అయ్యాయి. నెక్స్ట్ మనకి ఆయన రూల్ ప్రకారం మాత్రమే ఫిట్ అయ్యే మాత్రమే ఎలిమెంట్స్ అని చెప్పారు. నెక్స్ట్ సేమ్ స్లాట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటి యొక్క యాక్చువల్ వాటి యొక్క ప్రాపర్టీస్ అయితే డిఫరెంట్ ఉన్నాయి, ఈక్వల్ ఉండాలి బట్ డిఫరెంట్ వచ్చాయి కాబట్టి అదొక డ్రాబ్యాక్ అండి. ఓకేనా, ఇది మనకి సెకండ్ పర్సన్ కోసం. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఎవరంటే మనకి లోథర్ మేయర్స్ కర్వ్ అండి. మనకి లోథర్ మేయర్స్ కర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈయన తర్వాత మనకి ఎవరు వచ్చారంటే మెండలీఫ్ అండి. మెండలీఫ్ ఒక లా ఇచ్చారు మన పీరియాడిక్ టేబుల్కి సంబంధించి. సో ఆ లా అనేది మీకు దేని మీద బేస్ అయి ఉంటుందంటే ఈ లోథర్ మేయర్స్ కర్వ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఓకేనా, సో మీకు మెండలీఫ్ పీరియాడిక్ లాకి మనకి బేస్ ఏంటంటే ఇదేనండి. ఓకేనా, లోథర్ కర్వ్ ఒకటే మనకి దానికి బేస్, కాబట్టి ఈ కర్వ్ అనేది లేకపోతే మీకు మెండలీఫ్ లా అనేది కూడా వచ్చేది కాదు. ఓకేనా, సో మీకు లోథర్ మేయర్స్ కర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈయన ప్రకారం ఏంటంటే మనకి మాస్ అనేది ఈజ్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అని చెప్పారండి. ఈయన మనకు ఆల్రెడీ తెలుసు, మాస్ మనకి డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అని తెలుసు కదండి. మాస్ ఇంక్రీజ్ అయితే మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, మాస్ డిక్రీజ్ అయితే మీకు వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్కువగా తినేసామనుకోండి, బాగా లావ్ అయిపోయి కొద్దిగా
మనకి ప్లేస్ కూర్చోడానికి ఎక్కువ ప్లేస్ కావాలి కదండి. అంటే కొంతమందికి రూల్ అనేది రివర్స్లో ఉంటుందిలేండి, ఎంత తిన్నా సరే లావ్ అవ్వము. సపోజ్ నార్మల్గా తీసుకుందాం, మీరు అలాంటి క్వశ్చన్స్ వేయకండి. సపోజ్ మనం ఎక్కువగా తినేసామంటే ఇలా ఉన్న పర్సన్ ఇలా బాగా లావుగా అయిపోయాడు, కాబట్టి ఇక్కడ వాల్యూమ్ అనేది తక్కువ ఉంటుందా, ఇక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉంటుందండి. తక్కువ తినేటప్పుడు స్లిమ్గా ఉండి ఏంటంటే తక్కువ వాల్యూమ్ ఆయన ఆక్యుపై చేశాడు, ఎక్కువ తినేసి ఆయన బాగా లావ్ అయిపోయి ఏం చేశాడంటే వాల్యూమ్ ఎక్కువ, అంతే కదండి. అంటే తక్కువ తిన్నాడు కాబట్టి తక్కువ మాస్ కాబట్టి తక్కువ వాల్యూమ్, ఎక్కువ తిన్నాడు కాబట్టి ఎక్కువ మాస్ కాబట్టి ఎక్కువ వాల్యూమ్, అంతే కదా. సో అది గుర్తుంచుకోండి. అంటే మాస్ మీకు వాల్యూమ్ ఒకదానికోటి ఏంటంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. కాబట్టి ఈ కాన్సెప్ట్పై మీకు ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఆటమ్స్ పైన పెట్టారండి. అంటే ఆటమ్ యొక్క మాస్ అనమాట, ఆటమ్ యొక్క వాల్యూమ్, వీటి మధ్య రిలేషన్షిప్ అనమాట ఈయన నుండి మనకి డెవలప్ అయిందండి. ఓకేనా. అంటే ఈయన కాన్సెప్ట్ ఏంటండి, మనకి ఆటమ్ యొక్క మాస్ అండ్ ఆటమ్ యొక్క వాల్యూమ్ మధ్య రిలేషన్షిప్ అనేది మనకు చెప్పారు ఈయన. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆటమ్ యొక్క మాస్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఆటమ్ యొక్క వాల్యూమ్ కూడా మీకు ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఎలా ఇంక్రీజ్ అవుతుందంటే చూడండి, పీరియాడికల్గా ఇంక్రీజ్ అవుతుందండి. ఓకేనా. నార్మల్గా ఎలా పడితే అలా ఇంక్రీజ్ అవ్వదు. ఓకే, ఆటమ్ యొక్క మాస్ ఇలా పెరిగిపోతుంది కదా, ఆటమ్ యొక్క వాల్యూమ్ కూడా ఇలా పెరిగిపోతుందని అందది. ఆటమ్ యొక్క మాస్ ఇంక్రీజ్ అవుతుంది కొద్దీ ఆటమ్ యొక్క వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బట్ పీరియాడికల్లీ ఇంక్రీజ్ అవుతుంది. పీరియాడికల్లీ అంటే అర్థం ఏంటంటే, సపోజ్ చూడండి, ఇప్పుడు సండే వచ్చిందండి, సండే వచ్చి మళ్ళీ ఆఫ్టర్ 6 days మళ్ళీ 7th day మీకు సండే వస్తుంది కదా, అంటే మీకు సండే మళ్ళీ మీకు 7th day దగ్గర రిపీట్ అవుతుంది. దీన్ని మనం ఏమంటాం అంటే పీరియాడికల్ చేంజ్ అంటాం. అలా కాకుండా ఇప్పుడు సపోజ్ మనకి ఫిబ్ మంత్ నడుస్తుంది అనుకున్నా, ఫిబ్ అయితే మనకి ఆఫ్టర్ 11 months మళ్ళీ మనకి 12th month మళ్ళీ మనకి ఫిబ్నే కదా వచ్చేది. సో ఇది మనకి పీరియాడికల్ చేంజ్ అనమాట. ఓకేనా. అంటే మనకి మళ్ళీ అది రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. పెరగడం తగ్గడం ఏదైనా అవును, మళ్ళీ మనకి అది రిపీట్ అవుతుంది, దాన్ని మనం పీరియాడికల్ చేంజ్ అని చెప్పి అంటామండి. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకి టైంతో పాటు ఇంక్రీజ్ అవుతుందండి, టైంతో పాటు ఇంక్రీజ్ అవుతుంది, బట్ మళ్ళీ రిపీట్ అవుతుంది. రిపీట్ అవ్వడాన్ని మనం ఏమంటామంటే పీరియాడికల్ చేంజ్ అంటాం. సో సిమిలర్లీ మీకు ఏంటంటే ఇక్కడ అటామిక్ మాస్ అనేది ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ అనేది కూడా మీకు ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ అక్కడ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు గ్రాఫ్లో చూస్తే మీకు అర్థమవుతుందండి. సపోజ్ ఇది ఫస్ట్ ఈ స్లైడ్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఈ రఫ్ డయాగ్రామ్ ఫస్ట్ చూడండి, దీన్ని పక్కన పెట్టండి. ఈ రఫ్ డయాగ్రామ్లో మీకు ఏం కనిపిస్తుందండి, ఇలా ఇక్కడ మనం ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద అటామిక్ మాస్ తీసుకున్నాం, వై యాక్సిస్ మీద మనం అటామిక్ వాల్యూమ్ తీసుకున్నామండి. ఫస్ట్ ఇలా మనకి తగ్గింది, నెక్స్ట్ ఇలా పెరిగింది, మళ్ళీ కొద్దిగా తగ్గి మళ్ళీ పెరిగింది, మళ్ళీ చూడండి పెరుగుతూనే ఉంది కదా, పెరుగుతూనే ఉంది. యాక్చువల్గా ఇక్కడ తగ్గింది అండ్ ఇక్కడ ఏంటి ఇంకొద్దిగా తక్కువ తగ్గింది. సపోజ్ చూడండి, నేను ఈరోజు సపోజ్ నేను ఈరోజు 10 రూపీస్ ఖర్చు పెట్టాను అనుకున్నాను, రేపటికి నేను 5 రూపీస్ ఖర్చు పెట్టాను అంటే అక్కడ ఏంటి నేను ఎక్స్పెండిచర్ చేసేది తగ్గించాను, అంటే అక్కడ నా సేవింగ్స్ ఇంక్రీజ్ అయినట్టే కదా. సో ఇక్కడ కూడా అంతేనండి, ఈరోజు కొద్దిగా తగ్గింది, రేపు ఇంకా తగ్గింది, ఎల్లుండి ఇంకా తగ్గింది, అంటే అది ఏమవుతుంది, యాక్చువల్గా మనం చూస్తే అది పెరుగుతున్నట్టే కదా. సో అక్కడ వాల్యూమ్ అనేది మీకు ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. ఓకే, ఇక్కడ పీక్స్లో కూడా చూసుకోండి, మనకి ఏమవుతుంది, అక్కడ మనకి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. ఫస్ట్ పీక్ అనేది మనకు కొద్దిగా తక్కువ ఉంది, సెకండ్ పీక్ ఎక్కువ ఉంది, థర్డ్ పీక్ ఇంకా ఎక్కువ ఉంది. కాబట్టి అక్కడ మీకు పీక్ పరంగా చూసుకుని మీకు అక్కడ వాల్యూమ్ అనేది ఏమవుతుందండి ఇంక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందండి. ఈ గ్రాఫ్ని గుర్తుంచుకుంటామా, గ్రాఫ్ గుర్తుంచుకుంటే మీకు లోతర్ మీద అనేది ఈజీగా చెప్పొచ్చు. అటామిక్ మాస్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం, అటామిక్ వాల్యూమ్ని వై యాక్సిస్ మీద తీసుకున్నాం. ఈయన ఏం చేశారంటే మనకి అటామిక్ మాస్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ అటామిక్ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, బట్ పీరియాడికల్లీ ఇంక్రీజ్ అవుతుంది, అంటే రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ వరకు తగ్గేలా ఏమైంది, ఇంక్రీజ్ అయింది, మళ్ళీ తగ్గింది కదా, అంటే మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ పెరిగింది. చూడండి పెరగడం మళ్ళీ రిపీట్ అవుతుంది, తగ్గుతుంది, రిపీట్ అవుతుంది, పెరుగుతుంది, రిపీట్ అవుతుంది, తగ్గుతుంది, రిపీట్ అవుతుంది కదా. బట్ తగ్గడం ఎలా తగ్గుతుందండి, ఇక్కడ చాలా ఎక్కువ తగ్గింది, ఇక్కడ కొద్దిగా తక్కువ తగ్గింది, ఇక్కడ ఇంకొద్ది తక్కువ తగ్గింది, ఇక్కడ ఇంకొద్ది తక్కువ, ఇంకా తక్కువ తగ్గింది. సో తగ్గడం అనేది తగ్గిపోయింది కదా కదండి. కాబట్టి ఇది మనకి స్ట్రైట్ లైన్లో వస్తుంది, అంటే ఇది ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతున్నట్టే కదండి మీకు వాల్యూమ్ అనేది, అది మనకి పీరియాడికల్ చేంజ్ అంటాం. ఇక్కడ పీక్స్లో చూసుకుంటే మీకు ఫస్ట్ ఇది కొద్దిగా తక్కువ పీక్, అంటే తక్కువ హైట్లో ఉంది, సెకండ్ ఇంకా వస్తే పెరిగింది, థర్డ్ ఇంకొద్దిగా పెరిగింది, అంటే మీకు వాల్యూమ్ అనేది ఏమవుతున్నట్టు అండి ఇంక్రీజ్ అవుతున్నట్టు. బట్ ఎలా ఇంక్రీజ్ అవుతుందంటే మనకి పీరియాడికల్గా ఇంక్రీజ్ అవుతున్నట్టు అండి. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇప్పుడు ఒరిజినల్ గ్రాఫ్లోకి వస్తే ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీజియం, ఇలా మీకు పీక్ పాయింట్స్లో ఉన్నాయి కదండి. ఈ పీక్ పాయింట్స్లో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ కూడా మీకు సేమ్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయని చెప్పి ఈయన లా చెప్తుందండి. ఓకేనా. ఇది ఈయన లా గురించి అండి. మీకు మాస్కి వాల్యూమ్కి ఇక్కడ మీకు ఈ గ్రాఫ్ అర్థమైందంటే ఇది ఇందులో మ్యాటర్ ఇంకేం ఉండదండి చెప్పడానికి. ఇక్కడ ఏంటంటే మనకి లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీజియం అని చెప్పి ఇక్కడ ఈయన పెట్టారు. ఈయన పెట్టినవి ఏంటి పీక్స్లో ఉన్నాయి కదా. సో పీక్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ మీకు సేమ్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయని చెప్పి ఈయన చెప్పారండి. పీక్స్లో ఉన్నవే కాదు, దాంతో కరస్పాండింగ్ కూడా పాయింట్స్ ఉంటాయి. చూడండి కరస్పాండింగ్ పాయింట్స్ అంటే ఇక్కడ మీకు పెట్టారు చూడండి, ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, అదే నెక్స్ట్ మౌంటైన్కి అదే పాయింట్కి వస్తుంది, నెక్స్ట్ మౌంటైన్కి అదే పాయింట్కి ఆ వాల్యూ వస్తుంది, నెక్స్ట్ పాయింట్కి అదే పాయింట్కి వస్తుంది. సో వీటిని ఏమంటామంటే మనం కరస్పాండింగ్ పాయింట్స్ అంటాం కదా. ఆ కరస్పాండింగ్ పాయింట్స్ కూడా మీకు ఏంటంటే సేమ్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయండి. ఓకేనా. ఇక్కడ లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీజియం ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి సేమ్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి కదండి, అవన్నీ సేమ్ ప్రాపర్టీసే.
ఇప్పటి వరకు కూడా అవి యాక్చువల్గా ఇప్పుడు అవుతున్న మోడర్న్ పీరియాడిక్ టేబుల్ వరకు ఇప్పటి వరకు ప్రెసెంట్ కూడా మీకు అవన్నీ సేమ్ ప్రాపర్టీస్ అనండి. సో ఈయన మనకి ఫెయిల్ ఏం కాలేదు, మ్యాక్సిమం ఈయన సక్సెస్, బట్ ఈయన దాంట్లో చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ మీకు కరస్పాండింగ్ పాయింట్స్ ఉన్నాయి కదండి, ఏబిసిడి అని చెప్పి, వాటి యొక్క వాల్యూస్ కూడా మీకు ఏంటంటే వాటి యొక్క ప్రాపర్టీస్ కూడా సిమిలర్ అని చెప్పి ఈయన చెప్పారండి. ఓకేనా. సో ఇది దీనికోసం ఈయన యొక్క అబ్జర్వేషన్స్ మనం చూద్దాము. ఈయన యొక్క అబ్జర్వేషన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ చూడండి, మీకు మోస్ట్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్ అని ఉంది. ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్ అంటే మనకు ఆల్కలీ మెటల్స్ కదండి. సో ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్ చూడండి, మనకి ఇక్కడ లిథియం, ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్ ఏంటంటే మనకి ఇక్కడ లిథియం, సోడియం, మీకు ఆల్రెడీ తెలుసు ఎలక్ట్రోపాజిటివ్ అంటే ఏంటని చెప్పి, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం ఇవన్నీ ఉన్నాయి కదండి. సో ఇవన్నీ ఏంటండి మనకి ఆక్యుపై ద పీక్ పొజిషన్స్ ఆన్ ద కర్వ్, అంతే కదండి. ఇవి మనకి ఈ కర్వ్లో ఎక్కడున్నాయి, మనకి పీక్ పొజిషన్లోనే కదా ఉన్నాయి. లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం ఇవన్నీ మనకి పీక్ పొజిషన్లోనే ఉన్నాయి కదా. సో అది దాని గురించి అండి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, మనకి లెస్ ఎలక్ట్రోపాజిటివ్ అంటే ఇవన్నీ ఏంటి మనకి ప్రాపర్టీస్ సిమిలర్గా ఉంటాయండి. నెక్స్ట్ లెస్ ఎలక్ట్రోపాజిటివ్ అంటే మనకి అవేంటి, బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్టాన్షియం, బేరియం ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి మీకు ఎక్కడ ఉన్నాయన్నమాట చూడండి, కరస్పాండింగ్ అని చెప్పాను కదా మీకు, ఏబిసిడి పాయింట్స్ అని చెప్పాను కదండి. ఇక్కడ ఈ ఏబిసిడి పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా, కరస్పాండింగ్ పాయింట్స్ కూడా మీకు అక్కడ ఏమని చెప్పాను నేను, సిమిలర్ ప్రాపర్టీస్ అని చెప్పాను కదండి. అంటే పీక్ పాయింట్కి కొద్ది కింద ఉంటాయి అనమాట మీకు లెస్ ఎలక్ట్రోపాజిటివ్ అనేవి. ఓకేనా. సో మీకు మోస్ట్ ఎలక్ట్రోపాజిటివ్ అంటే మనకి పీక్ పాయింట్ అనమాట, అవి మనకి సేమ్ సిమిలర్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. అలానే లెస్ ఎలక్ట్రోపాజిటివ్ అంటే మీకు ఏబిసిడీలు చూపించే కదండి, అంటే పీక్ పాయింట్ కన్నా కొద్ది కింద ఉంటాయి, అవి కూడా మీకు సిమిలర్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. నెక్స్ట్ మెటలాయిడ్స్ ఏంటంటే అక్కడ మనకి బోరాన్, సిలికాన్, నెక్స్ట్ టెల్యూరియం, మనకి అసిడిటీ ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవి కూడా మీకు ఏంటంటే బాటమ్ పార్ట్లో ఉంటాయి మీకు కర్వ్కి, అవి దాని యొక్క సిమిలర్ ప్రాపర్టీస్ని చూపిస్తాను. మీకు ఇక్కడ బాటమ్ పార్ట్లో ఉంటాయి, మనకి ఇక్కడ డయాగ్రామ్లో కనిపించదు. ఓకేనా. సో మెటలాయిడ్స్ మీకు అక్కడ ఏంటంటే బాటమ్ పార్ట్లో ఉంటాయి, అవి కూడా మీకు సిమిలర్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే మనకి మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్, వాటిని మనం ఏమిటంటే హాలోజన్స్, ఇవన్నీ మనం నేర్చుకుంటామండి. సో మనకు అవేంటి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఉన్నాయి కదండి. ఇవన్నీ మనకి ఏంటి అసెండింగ్ పొజిషన్లో మనకి కింద ఉంటాయి అనమాట, అవన్నీ మనకి అసెండింగ్ పొజిషన్లో కర్వ్కి కింద ఉంటాయి. సో ఇవన్నీ ఈ యొక్క పాయింట్స్ మనకి. నెక్స్ట్ మనకి మెండలీవ్ పీరియాడిక్ టేబుల్. సో మనం మెండలీవ్ కోసం మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బాయ్.